రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే సందేహం కలిగేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సాగుతోంది. పోలీసులు అతిగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష నాయకులను, ముఖ్యంగా బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను అక్రమంగా ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్, పెండింగ్ బకాయిల విడుదలతో పాటు పాఠశాలలో విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలపాలని బీఆర్ఎస్వి పిలుపునివ్వడంతో విద్యార్థి నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. కేసులకు, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని బీఆర్ఎస్వి నాయకులు స్పష్టం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ మనకు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి. ఇక ఫీజు రియంబర్స్మెంట్, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని బీఆర్ఎస్వి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో స్కూళ్లు ప్రారంభమై దాదాపు 4 రోజులు కావస్తుంది. ఇప్పటికి కూడా రాష్ట్రంలోని ఫస్ట్ క్లాస్ నుంచి ఇటు 10th వరకు విద్యార్థులకు సంబంధించిన యూనిఫామ్ల అందజేత కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మరోపక్క ఫీజు రియంబర్స్మెంట్ అంశానికి సంబంధించి కూడా ఇంకా కూడా ఎలాంటి పురోగతి లేదు. దాదాపు 1000 కోట్ల బకాయిలు ఇవాళ విద్యార్థులకు చెల్లించాల్సిన అవసరం ఉంది. 1000 కోట్ల బకాయిలతో పాటు చాలా మంది విద్యా సంవత్సరం పూర్తయింది, డిగ్రీలు కావచ్చు, పీజీలు పూర్తయినాయి. వారి సర్టిఫికెట్లు తీసుకోవాలంటే ఇవ్వలేని పరిస్థితి ఉంది. చాలా కాలేజీల్లో కూడా దయనీయమైన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ నిన్న పిలుపునిచ్చారు. ప్రధానంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి నిరసన వ్యక్తం చేయాలి, ఎక్కడికక్కడ ఎంఈఓలకి వినతి పత్రాలు సమర్పించాలని చెప్పేసి నిన్న పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉదయం లేవక ముందుకే విద్యార్థి సంఘాల నాయకులపై ఎక్కడికక్కడ దాడులు చేశారు, అక్రమంగా అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ అవజరస్లతో పాటు చాలా చోట్ల పోలీస్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి. అంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అన్న, బీఆర్ఎస్వి అన్న వాళ్ళ భయపడుతుందంటే ప్రధానంగా ఇచ్చిన హామీలను అడిగినందుకు కావచ్చు, లేదంటే ఇవాళ విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేసినందుకు ఈ తరహా అక్రమాలు చేయడం దుర్మార్గం అంటూ కూడా విద్యార్థి సంఘ నాయకులు చెప్తున్నారు. ప్రధానంగా ఇవాళ అనేక చోట్ల స్కూళ్లకు మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. యూనిఫామ్ లేదు, పుస్తకాల పంపిణీ లేదు, ఎలాంటి మౌలిక వసతులు కల్పించడం లేదు. కనుక ఖచ్చితంగా వాటిని వెంటనే కల్పించాలని ఆ తరహా మేము పోరాటం చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్వి చెప్తుంది. అయితే ఏదైతే అక్రమ అరెస్టులు కావచ్చు, అక్రమ నిర్బంధాలకు మేము భయపడే ప్రసక్తే లేదు. తెలంగాణ కొట్లాడి సాధించిన విద్యార్థి విభాగం మాది. ఖచ్చితంగా బీఆర్ఎస్వి అంటేనే పోరాటాలకు పొలిటికల్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఈ భవిష్యత్తులో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించే వరకు, ఇటు ఫీజు రియంబర్స్మెంట్ చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్తారు. ఉద్యమ పంటను ఎన్నుకుంటాం. ఖచ్చితంగా తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఏ విధంగా అయితే మేము ఉద్యమం చేశామో అలా అంతకు మించి ఉద్యమం చేస్తాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇవాళ ఆ ప్రజలకు ఏ మాత్రం కూడా హామీలు అమలు చేయలేని ఇవాళ విద్యార్థి లోకానికి కూడా నిండా ముస్తున్న రేవంత్ రెడ్డి పతనం ఖాయమైంది అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా. నిన్న ఏదో గోడలకు సున్నాలేసి కొత్త స్కూల్ కలరింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇవాళ చాలా చోట్ల స్కూళ్లు మూసేస్తున్నారు. చాలా చోట్ల విద్యార్థులకు దయనీయమైన పరిస్థితి ఉంది. చాలా చోట్ల ఇవాళ మౌలిక వసతులు లేవు, కనీసం కరెంటు లేని స్కూళ్లు ఉన్నాయి. వాటన్నింటికీ మౌలిక వసతులు కల్పించాలి, లేదంటే మా పోరాటం మరింత ఉధృతం చేస్తాం. మీ నిర్బంధాలకు, మీ అక్రమాలకు భయపడే ప్రసక్తే లేదని కూడా చెప్తున్నారు. చాలా చోట్ల విద్యార్థులను అర్ధరాత్రి నుంచే అక్రమంగా అరెస్ట్ చేసి ఆయా పోలీసులు తప్పించారు. వెంటనే వారిని విడుదల చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ కూడా డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ శాఖ కేవలం కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా వివరిస్తుంది తప్ప విద్యార్థికి ఏం కావాలి, విద్యార్థుల పేద మధ్యతరగతి పిల్లలు చదువుకునే స్కూళ్లలో ఇవాళ వసతులు ఏ విధంగా ఉన్నాయని ఆలోచించాల్సిన అవసరం కూడా పోలీస్ శాఖ పైన ఉంది. కనీసం వారి కోసం మేము పోరాటం చేస్తే మాపై ఎప్పుడు నిఘా పెట్టి ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం ఏమైన చర్యగా బీఆర్ఎస్వి అభివర్ణిస్తుంది. ఖచ్చితంగా ఎన్ని పోలీసు అడ్డంకులు చేసినా, ఎంతమంది నిర్బంధించినా, ఎన్ని ఇబ్బందులు చేసినా ఖచ్చితంగా మేము అన్నింటికి తట్టుకొని నిలబడి పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం మా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారు హెచ్చరించారు ప్రభుత్వాన్ని. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలను మానుకొని వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంతో పాటు పేద విద్యార్థులకు కావాల్సిన పేద మధ్యతరగతి విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని సందర్భంగా వారు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లివిల్.
రాష్ట్రం కూడా సరిగా నడిపిన చేతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు. నీ అరెస్టులకు దానికో దీనికో భయపడే ప్రసక్తి లేదు బిడ్డ. ఈ గులాబీ సైనికులం, బీఆర్ఎస్ పార్టీ నాయకులం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. నువ్వు మేనేజ్ కోర్టులో ముఖ్యమంత్రి తెచ్చుకున్న పదవి నువ్వైతే, కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నావు మేము. కాబట్టి నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఇప్పుడు ఇంతవరకు కూడా దేనికి అరెస్ట్ అంటే కూడా దానికి సమాధానం చెప్పలేని పోతున్న పరిస్థితులు ఉన్నది ఈరోజు. పోలీసులు కూడా అంటే పీవెంట్ అరెస్ట్ చెప్తారు, దేనికి అరెస్ట్? మా బీఆర్ఎస్ పార్టీ కూడా ఎటువంటి పిలుపునియలేదు అని దీనికి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా దానికి సమాధానం చెప్పలేకపోతుంది. బిడ్డ ఎన్ని అక్రమ కేసులు పెట్టుకున్నా, ఎన్ని చేసినా నీవు ఇచ్చే 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేసేంత వరకు నిన్ను ప్రశ్నిస్తాం.